హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడుకోండి రెస్లింగ్ అప్డేట్స్ గురించి. సో చాలా అప్డేట్స్ ఉన్నాయి, వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా తక్కువ షార్ట్ టైంలో అన్నీ కవర్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఊసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిండు. సో ఆఫ్టర్ 14 years, సో మేలో 2010లో ఊసో డెబ్యూ చేయడం జరిగింది WWE మెయిన్ రాస్టర్లో జిమ్మీ ఊసోతోని. సో దాని తర్వాత ఇప్పుడు ఇది తన ఫస్ట్ ఎవర్ సింగిల్స్ ఛాంపియన్షిప్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం తను ట్యాగ్ టీమ్గా పర్ఫామ్ చేసిండు అండ్ లాంగెస్ట్ ట్రైనింగ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్గా కూడా ఉన్నారు జిమ్మీ అండ్ ఊసో 620+ డేస్. సో లాస్ట్ 2 years లేకపోతే బ్లడ్ లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి 2020 పాండమిక్లో జిమ్మీ ఊసోకి ఇంజురీ అవడంతో జిమ్మీ ఊసో రాలేదు. సో అప్పటి నుంచి ఊసో సింగిల్గా కంపీట్ చేసేవాడు రోమన్ రైన్స్తోని. సో అప్పుడే దానికి ఆ మెయిన్ ఈవెంట్ ఊసో అన్న ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. సో దాని తర్వాత బ్లడ్ లైన్లో జిమ్మీ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అవడం అంతా కంటిన్యూ అయింది. వన్స్ బ్లడ్ లైన్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఓన్లీ సింగిల్స్ కాంపిటీషన్కి అయితే స్టిక్ ఆన్ అయ్యిండు ఊసో అండ్ అబ్సల్యూట్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తాడు. తన మర్చ్ సేల్స్ చూసుకుంటే టాప్ 3లో ఉన్నాడు. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ టాప్ 3లో లీడ్ చేస్తాడు. ఆ ఈట్ టీషర్ట్స్ కావచ్చు, లేకపోతే ఆ ఈట్ సైన్ అనేది, క్యాచ్ ఫ్రేజ్ అనేది అయితే ఫెంటాస్టిక్గా వెళ్ళింది WWE యూనివర్స్లో. సో సూపర్ పర్ఫార్మర్, కంపెనీకి ప్రాఫిట్స్ తెస్తాడు అండ్ ఎవ్రీ వీక్ పర్ఫామ్ చేస్తాడు సింగిల్స్ యాక్షన్లో ఊసో. వెరీ వెల్ డిజర్వ్డ్ ఛాంపియన్షిప్ రన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో బ్రాన్ ఆ బ్రేకర్ని ఓడించి తన ఫస్ట్ ఎవర్ సింగిల్స్ ఛాంపియన్షిప్ని అయితే కైవసం చేసుకుంటాడు ఊసో. సో కంగ్రాచులేషన్స్ టు ఊసో. రికీషి వాళ్ళ ఫాదర్ కూడా కంగ్రాచులేట్ చేస్తాడు ఊసోని ట్విట్టర్లో ట్వీట్ చేసి. అండ్ అంతేకాకుండా సమోవన్ ఫ్యామిలీలో మనకి రోమన్ రైన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిండు, ద రాక్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిండు, రికీషి కూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్గా ఉండే, ఉమాగా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్గా ఉండే, అండ్ ఇప్పుడు ఊసో కూడా యాడ్ అయిపోయిండు ఆ లిస్ట్లో. సో మరి ఇంకా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఏమైనా గెలిచిరా ఫ్యూచర్లో లేదా అన్నది అయితే చూడాలి. బట్ వెరీ హ్యాపీ ఫర్ ఊసో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మీరు కనుక యూట్యూబ్ షార్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. 1.49 million అయితే డ్రా చేసింది, లోయెస్ట్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ వీక్ 1.7 million, ఈ వీక్ 1.49. సో ఫాక్స్ నుంచి యూఎస్ఏకి మూవ్ అయితే రేటింగ్స్ తగ్గుతాయని మనమైతే ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. సో అదే జరుగుతుంది ఇక్కడ. అండ్ డామినిక్ షార్క్ కేజ్లో ఉండబోతాడు. సో బ్యాడ్ బ్లడ్ డామినిక్ మిస్టరీయో షార్క్ కేజ్లో హ్యాంగ్ అవుతాడు రింగ్ మీద. సో రింగ్ లోపల మనకి రియా రిప్లీ అండ్ లివ్ మోర్గన్ అయితే ఫైట్ చేసుకుంటాడు. సో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి రాక్విల్ రొడ్రిగస్ రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది అని. సో రాక్విల్ రొడ్రిగస్ ఒకప్పటి లివ్ మోర్గన్ పార్ట్నర్. సో రిటర్న్ వచ్చి రియా రిప్లీని అటాక్ చేసి లివ్ మోర్గన్ గెలిపిస్తుందనే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే డామినిక్ మిస్టరీయో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, షార్క్ కేజ్లో హ్యాంగ్ అయి ఉంటాడు కాబట్టి డామ్. సో మరి రాక్విల్ వస్తుందా లేకపోతే ఫెయిర్ అండ్ స్క్వేర్ ఈ మ్యాచ్ వెళ్తుందా? అసలు డామినిక్ మిస్టీరియో పైన షార్క్ కేజ్లో ఉండి ఎలాగ మేనేజ్ చేస్తాడు మ్యాచ్ త్రూ అవుట్ అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. డామినిక్ కొత్త కాదు, షార్క్ కేజ్లో ఉండడం. ఇంతకుముందు చిన్నప్పుడు డామినిక్ మిస్టీరియో షార్క్ కేజ్లో ఉండే రే వర్సెస్ ఎడీ గురెరో మ్యాచ్లో ఇది సెకండ్ టైం డామినిక్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంతర్ సామీ జైన్ గురించి మాట్లాడితే ఈ రోజు రాలో సామీ జైన్ లిడ్విక్ కైజర్ని ఓడిస్తాడు. దాని తర్వాత గుంతర్ వస్తాడు, ఆల్మోస్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టే చేస్తాడు, కానీ మళ్ళీ నో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా నో చెప్పిండు. ప్రాబబ్లీ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో బ్యాట్ బెడ్లో కాకపోయినా క్రాన్ జ్యువెల్ వస్తుంది కదా సౌదీ అరేబియా November 2nd. సో అందులో అయినా ఈ మ్యాచ్ అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డ్రాగన్ లీ ఈరోజు రాలో రింగ్ ఏర్ చూసుకుంటే సూపర్ రింగ్ అటైర్తో అయితే వచ్చిండు. డ్రాగన్ లీ కార్ లీటోని డిఫీట్ చేయడం మనం చూసినాం. అండ్ అంతేకాకుండా న్యూ డే వర్సెస్ అమెరికన్ మేడ్ క్రీడ్ బ్రదర్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ వీక్ లాగానే లాస్ట్ వీక్ కోఫీ కింగ్స్టన్ డిస్ట్రాక్షన్కి గురవుతాడు బయట జడ్జిమెంట్ డే LWO కారణంగా. అండ్ ఈ రోజు మనకి చాట్ గేబుల్ మీద కోపంతో జేవియర్ వుడ్స్ డిస్ట్రాక్షన్కి గురవడం జరుగుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్రీడ్ బ్రదర్స్ న్యూ డేని అయితే ఓడిస్తాడు. సో బ్యాక్ టు బ్యాక్ లాసెస్ న్యూ డేకి. మళ్ళీ జేవియర్ వుడ్స్ ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు బ్యాక్ స్టేజ్లో. అయితే రే మిస్టరీయో వచ్చి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరు న్యూ డే మీరు దీని నుంచి దాటుకొని రాగలరని చెప్తా అంటే జేవియర్ వుడ్స్ చెప్తాడు నీకు అడ్వైస్ ఇవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే నువ్వు ఒక వరల్డ్ ఛాంపియన్, కోఫీ కింగ్స్టన్ ఒక వరల్డ్ ఛాంపియన్, నేనే ఇక్కడ వరల్డ్ ఛాంపియన్ అవ్వలేదు అని కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడుతాడు. రే మిస్టరీయో చెప్తాడు సరే నీకు నన్ను ఫేస్ చేయాలని ఉంటే ఫేస్ చేద్దాం నెక్స్ట్ వీక్ అంటాడు. సో నెక్స్ట్ వీక్ రే మిస్టరీయో వర్సెస్ జేవియర్ వుడ్స్ అండ్ అంతేకాకుండా కోఫీ కింగ్స్టన్ వర్సెస్ చాట్ గేబుల్ 1-on-1 మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో జేవియర్ వుడ్స్ స్ప్లిట్ అవుతాడు ఆ కోఫీ కింగ్స్టన్ నుంచి, న్యూ డే బ్రేకప్ రాబోతుందా లేదా అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్.
యాక్చువల్గా ఈరోజు మిస్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఉండే. అయితే మ్యాచ్ స్టార్ట్ కాకముందే బ్రాన్ స్ట్రోమన్ వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తాడు. సో మిస్ కొంచెం ఫస్ట్రేటెడ్గా ఉంటాడు, ఇది నా మ్యాచ్ నువ్వు ఎందుకు వచ్చినావని. అయితే దీనికి ముందు మిస్కి బ్యాక్ స్టేజ్లో కరియన్ క్రాస్ కూడా చెప్పడం జరుగుతుంది, ఇది అసలు స్మార్ట్ మూవ్, ఆల్రెడీ నిన్ను ఓడించిండు కొట్టిండు బ్రాన్సన్ రీడ్, నువ్వు మళ్ళీ ఎందుకు మ్యాచ్ అడిగినావు అన్నట్టుగా. అంతా కూడా కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మరి మిస్ హీల్ టర్న్ ఏమైనా వస్తుంది ఆ కరియన్ క్రాస్తోని అలయన్స్ అయ్యి అనేది అయితే చూడాలి. బట్ రింగ్లో బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ కొట్టుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ చాలా మంది, ఒక 20-30 సెక్యూరిటీ గార్డ్స్ అయితే వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. ఫైనలీ యాడమ్ పియర్స్ చెప్తాడు వీళ్ళకు ఇలా కాదు, నెక్స్ట్ వీక్ మ్యాచ్ పెడతానా, లాస్ట్ మాన్స్టర్ స్టాండింగ్ అంటాడు. సో లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య. రెఫరీ 10 కౌంట్ చేసేసరికి ఎవరు నిల్చుంటారో వాళ్ళు ఈ మ్యాచ్లో అయితే గెలవడం జరుగుతుంది. సో మరి ఎంత విధ్వంసంగా ఎంత డిస్ట్రాక్షన్గా ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా విన్స్ మిక్మ్యాన్ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 25th నెట్ఫ్లిక్స్లో అయితే ఎయిర్ అవుతుంది. విన్స్ మిక్మ్యాన్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేసిండు. సో ఎవ్రీ స్టోరీకి 2 sides ఉంటాయి. నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీలో కొంచెం మిస్లీడ్ చేయడానికి అయితే ట్రై చేసిండు. వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ ఉపయోగించి కావచ్చు, లేకపోతే సౌండ్స్ ఉపయోగించి కావచ్చు, ఆడియో వేరే దగ్గర పెట్టడం కావచ్చు. అండ్ ఇది కొంచెం అయితే జరిగింది, మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరిగింది అన్నట్టుగా విన్స్ మిక్మ్యాన్ అయితే ట్వీట్ చేసిండు. సో ఆడియన్స్ కూడా రిక్వెస్ట్ చేసిండు, మీరు ఓపెన్ మైండ్తో చూస్తారు అండ్ అర్థం చేసుకోగలరు, ఎవ్రీ స్టోరీ హ్యాస్ 2 sides అని. సో మరి విన్స్ మిక్మ్యాన్కి క్లియర్గా ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవ్వడం అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు ఈ ట్వీట్ ద్వారా. సో మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి వన్స్ ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిపోయిన తర్వాత అనేది అయితే మనం చూడాలి. సెప్టెంబర్ 25th ఫస్ట్ ఎపిసోడ్ ఎయిర్ అవుతుంది. 6 episodes ఉంటాయి, ఎవ్రీ ఎపిసోడ్ 1 hour. అండ్ అంతేకాకుండా రాలో ఒక ఫైర్ గ్రాఫిక్ అయితే వస్తుంది రౌండ్గా అండ్ వై అని. సో అది వైకింగ్ రైడర్స్ రిటర్న్ అని అయితే కొందరు చెప్తారు, అండ్ ఇంకొందరేమో పెంటా బ్రోస్ రాబోతారు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో అది ఆ గ్రాఫిక్కి చిహ్నం అని కూడా కొందరు మాట్లాడతారు. సో మనది వైకింగ్ రైడర్సా పెంటా అని అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా రాలో కొందరు స్పాట్ చేసిళ్ళు, డామినిక్ మిస్టీరియో లివ్ మోర్గన్ బ్యాక్ స్టేజ్లో మాట్లాడుతా అంటే అలెక్సా బ్లిస్ లిల్లీ డాల్ చిన్న వర్షన్ అక్కడ పడి ఉన్నట్టుగా. సో మన అలెక్సా బ్లిస్దేనా లేకపోతే నెక్స్ట్ కమింగ్ వీక్స్ ఇంకేమైనా టీజర్స్ వస్తాయా దీని గురించి అనేది అయితే చూడాలి. అండ్ వైట్ 6 QR కోడ్ స్కాన్ చేస్తే ఫైర్ ఫ్లై ఫన్ హౌస్ రావడం అయితే జరిగింది. సో మరి ఫైర్ ఫ్లై ఫన్ హౌస్ మళ్ళీ రాబోతుందా ఈసారి? అంకుల్ హౌడీ ఫైర్ ఫ్లై ఫన్ హౌస్లో ఉండి మాట్లాడతాడా అసలు? మళ్ళీ ఇలాగా QR కోడ్స్ ఎన్ని వస్తాయి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో అని, నెక్స్ట్ టార్గెట్ ఎవరు వైట్ 6 అనేది చూడాలి. సో అది స్టోరీ గైస్, అండ్ అవి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.